గ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమి చెయ్యలు. శివానుగ్రహం కలిగిన వాణ్ణి, శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు. చుట్టూ ఎంత మందిని రక్షణ పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేని వాడు పడిపోతాడు. ఏ రక్షణ తనకి బాహ్యంలో లేకపోయినా భగవంతుని యొక్క రక్షణ శక్తి ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతాడు. రాహుగ్రహం యొక్క లక్షణం పాపజీవనం వైపుకు తీసుకెడుతుంది. కానీ అమ్మవారి పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడికి పాపజీవనానికి దూరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? కేతుగ్రహం దానికి ఉండేటటువంటి విశేష లక్షణాలు కొన్ని దానికి ఉన్నాయి. కానీ కేతువు కొన్ని చాలా గొప్ప గొప్ప లక్షణాలని జాతకునికి అనుగ్రహం చేస్తాడు. జ్యోతిష్యం రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను. జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు. విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు. గ్రహములు కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు, ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు, వీటిని కేవలం వింటే చాలు, అంత శక్తివంతములు. శాస్త్రం అంటుంది, ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పి. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏంటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీరు కంగారు పడకండి. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తే. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం. నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమి చెయ్యలు. ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాణ్ణి, శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు. నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు. ముట్టుకోకుండానే అభిషేకం. కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు, పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం. అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, ముట్టుకోకుండానే అభిషేకం. పొరపాటున ఒకనొకప్పుడు ఒక అర్చకుడు వేలు తగిలితే చిటికిన వేలు బంగారం అయింది అని. కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం. పశ్చిమాన్ని శివుడు చూస్తాడు, తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది, దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తారు. అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి. వీళ్ళు లోపలికి వెళుతుంటే ఎదురుకుంటా కనపడతారు స్వామి. ఉత్తరాన్ని పాతాళ గణపతి ఉంటారు. పాతాళ గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని. కిందకి దిగితే దర్శనమిస్తారు. శ్రీకాళహస్తి ఒక్కచోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది. 4 దిక్కుల శివ కుటుంబంలో 9 చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తు ఇంకొకటి ఉంది. శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది. కొండ మీద శివుడు ఉండడు, కన్నప్ప ఉంటాడు. తన భక్తుడైన వాణ్ణి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు. అంటే భక్తుడైన వాణ్ణి ఎంత నెత్తి మీద పెట్టుకుంటారో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం. అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వ్యక్తులకి పంచభూతములు కూడా తన స్వభావమును మరిచిపోతాయంటున్నారు వాళ్ళ ధూర్జటి. ఆ భక్తి నీకుంటే ఎంత రక్షించగలదో. లోకంలో ఇది పరమ సత్యమని నువ్వు దేన్ని ఉదాహరణ చెప్తావో అది కూడా నీ యందు అలా ప్రవర్తించలేదు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. అగ్ని అని నేను అన్నాను అనుకోండి, వేడిగా ఉంటుంది. అంతేగాని అగ్ని అంటే అబ్బా చాలా చల్లగా ఉంటుందంటే ఎవరైనా అంటారా? ఎవరు అనరు. అగ్ని అంటే వేడిగా ఉంటుంది అంతే. విషం తినండి అన్నాను అనుకోండి, మీ మోహం చచ్చిపోతారు. విషం తిన్నా బతుకుతారు. అగ్నిని ముట్టుకున్నా చల్లగా ఉంటుంది. ఎవరికి? సూర్యుడు అంటున్నాడు, కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుం నతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెల్లగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకి శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. శివ అందులో 3 మాటలు వేశాడు. గమ్మత్తు ఏంటంటే శంకర భగవత్పాదులు చేశారు. శంకరాచార్యుల వారి ప్రభావం భూజ్యటి మీద చాలా ఎక్కువ ఉంటుంది.
ఆయన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్లుంకరణి అంటారు. 3 మాటలు గోవిందా 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 అన్నారు ఆ శ్లోకంలో. 3 మాటలు అంటే సత్యం. ఏదైనా మా ఆవిడ మెళ్ళలో నేను 3 ముళ్ళు వేశానంటే సత్యం. నిన్ను నేను ధర్మేచ అర్థేచ కామేచ నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని. అలాగే 3 మాటలు ఆచమనం చేశాను అంటే స్థూల సూక్ష్మ కారణ దేహముల యందున్న తాపముల నివారణను నేను కోరుకున్నానని గుర్తు. 3 మాటలు ఏదైనా అన్నాను అంటే అది సత్యం. శాంతి 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 అన్నానంటే శాంతి కోరుకున్నానని గుర్తు. సత్యమును ఆవిష్కరించడానికి 3 మార్లు అంటాం మనం ఏదైనా సనాతన ధర్మంలో. ఈ పద్యంలో కాళహస్తీశ్వర అని సంబోధనని మీరు పక్కన పెడితే 3 మాటలు శివనామం పడిపోయింది. అంటే ఇందులో ప్రతిపాదన చేసినటువంటి విషయం పరమ సత్యం. ఏమిటా ప్రతిపాదన? శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమవు. 3 మాటలు శివనామం పడింది. ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడూ శివనామం అవసరమే. ఎందుకని? ఈశ్వర ఇలా జరగాలని నేను అనుకుంటాను కానీ అలా జరుగుతుందని ఎక్కడుంది? నిన్ననేగా మీకు చెప్పే ఈశ్వరుడు ఉన్నాడు, దురితమును దృష్టిలో పెట్టుకుని ఫలితం ఇస్తాడు. అలా జరగకూడదు, అంతా సుఖంగానే ఉండాలి, సంతోషంగా ఉండాలనుకుంటే ఎవరు దాన్ని అలా ఉంచగలిగిన వాడు? ఈశ్వరుడే. కాబట్టి సంతతము శివనామము కావాలి నీకు. శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. పొద్దున్న చేద్దాం, సాయంకాలం చేద్దాం, మధ్యాహ్నం కాదు, ఎప్పుడూ నీ నామం కావాలి. బతికున్నన్నాళ్ళు కావాలి, ఊపిరి ఉన్నన్నాళ్ళు కావాలి. ఈశ్వర ఎందుకు కావాలి? నీ నామం ఎంత గొప్పదో తెలుసా? ఈ పని చేసి పెడుతుంది, ఆ పని చేసి పెడుతుంది, ఇలా ఉద్ధరిస్తుంది, అలా ఉద్ధరిస్తుంది. ఈ మాటలు నేను చెప్పను శివ. అది ఏం చేయగలదో తెలుసా? పవి పుష్పంబవు వజ్రాయుధం పువ్వు అవుతుందయా. శివనామాన్ని నమ్ముకున్న వాడికి, శివభక్తి కలిగినటువంటి వాడికి వజ్రము పువ్వుగా మారుతుంది. అటువంటి కాళహస్తి క్షేత్రం. సరే, నేను ఇంక ఈ శ్రీకాళహస్తి వైభవము అని మొదలెట్టాను అనుకోండి, అలా వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది ఇంకా ప్రసంగం. అందుకని కాళహస్తీశ్వర శతకం కదా అని చెప్పాలి. అందుకని శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమునందు అత్యంత గొప్పగా పెనవేసుకుపోయిన మహానుభావుడు ఒకడున్నాడు. ఆయనే భూజ్యటి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని పేర్గాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకడు. అటువంటి ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేశారు. శతకములు లోకంలో చాలా ఉన్నాయి. శంకర భగవత్పాదుల చేసినటువంటివి కూడా 100 శ్లోకాలతో కూడిన ఉన్నాయి. సౌందర్య లహరి, శివానంద లహరి. కానీ ఆయన వాటిని శతకములు అనలేదు, లహరులు అన్నారు. సరే, అవి ఎందుకు లహరులు వేరు విషయం అనుకోండి, అవి ప్రవాహములు. ఇవి శతకములు. శతకము అంటే 2 ఒడ్లున్నది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, 2 ఒడ్లు ఉంటాయి. ఇటొక ఒడ్డు ఉంటుంది, అటొక ఒడ్డు ఉంటుంది. మీకు ఈత వస్తే ఇటువైపు నుంచి నదిలో దిగి ఈత కొట్టుకుని మీరు అటువైపు ఎక్కియచ్చు. అలా ఎక్కేయగలిగి మీరు దాటగలిగితే అది 2 ఒడ్లుతో మీరు ఇటు నుంచి అటుకు వెళ్ళగలిగింది. ఒకసారి మీరు తెలిసి కాని తెలియక కాని కాలు పెడితే ఇక మీరు ఈదడం అన్నది లేకుండా, ఒడ్డు చేరడం అన్నది లేకుండా మిమ్మల్ని తన ప్రవాహంలో తీసుకెళ్ళిపోగలిగిన శక్తి ఉంటే లహరి. అది ఆనంద లహరి, శివానంద లహరి. శంకర భగవత్పాదులు అన్నారు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఈత కొట్టేది కాదు, ఇందులో కాలు పెట్టి ఈడ్చుకో. ఎక్కడికి ఈడ్చుకుపోతుంది? కొట్టుకుపోయేవాడు ఏడుస్తాడు ప్రాణం కోసం, ఇందులో కొట్టుకుపోయేవాడు సంతోషంతో తేలిపోతాడు, అబ్బబ్బబ్బబ్బా అంటాడు. ఎందుకని? అది ఆనంద లహరి, శివానంద లహరి. అమృతత్వాన్ని పొందుతావు ఇందులో కాలు పెడితే. అందుకని ఆయన పేరు పెడితే అలా ఉంటుంది శంకర భగవత్పాదులు. రెండో దానికి అంబానంద లహరి అనలేదు ఆయన, సౌందర్య లహరి అన్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు బాబా అందులో వెళ్ళి మళ్ళీ సౌందర్య లహరి ఇవన్నీ ఎందుకంటే అలా తీసి మళ్ళీ కాళహస్తీశ్వర శతకంలో వచ్చే ప్రయత్నం చేయండి. శతకములలో శ్రీకాళహస్తీశ్వర శతకమునకు ఒక ప్రత్యేకించి ప్రతిపత్తి ఉంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, సాధారణంగా ఈశ్వరుని స్తోత్రం చేస్తారు. శ్రీకాళహస్తీశ్వర శతకం అటువంటిది కాదు. పూజ్యటి ఒకసారి కూర్చుని రచన చేసినట్లుగా మీకు అనిపించదు కాళహస్తీశ్వర శతకం చెప్తే. ఆయన అనేక సందర్భములలో ఆయనకి కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, ఆయనకి బాధ కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఎన్ని రకాలైనటువంటి సందర్భాల్లోనూ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది చాలా చాలా గొప్ప గుణం. మనకి ఎలా ఉంటుందంటే, మన పూజా మందిరం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనంత నట చక్రవర్తులు, నట సామ్రాట్లు ఉండరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆ అరగంటే భగవంతుడి దగ్గర నిజాయితీ, మిగిలిన 23.5 గంటలు మన ఇష్టం వచ్చినట్లే మనం ప్రవర్తిస్తాం.
నిజంగా మళ్ళీ ఆ గడప దాటి లోపలికి వెళ్ళాలంటే సిగ్గుపడిపోవాలి. నిన్న నీ పనులు చేసి వాడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు నేనేం చేశాను. నేను వెళ్ళి దీపం పెడితే కన్నిచ్చినందుకు ఏం చూశావు, నేను వెళ్ళి పువ్వు వేస్తే చెవులు ఇచ్చినందుకు ఏం విన్నావు నిన్న అని అడుగుతాడే, నేనేం చెప్పను అన్న భయం ఉంటే పూజామందిరంలోకి వెళ్ళగానే ముందు ఏం చేస్తామంటే, ఈశ్వరా నిన్నను మళ్ళీ ఇలా చేశానయా అని మూడు క్షమార్పణ చెప్పుకుంటాం పూజ స్వీకరించమని. అది విగ్రహం అంటే గొడవ లేదు, మనం ఏం చేసినా ఒప్పుకుంటుంది. అది విగ్రహము అన్న భావన చేత విగ్రహమే కాదు, ఈశ్వరుడు అన్న భావన ఉంటే ప్రవర్తన సిద్ధపడుతుంది. అమ్మో ఎలా పెడతాను మళ్ళీ ఆయన దగ్గరికి, రేపు ఆయన ముఖం చూడగలనా, రేపు ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేయగలనా, ఆ భయం ఉందనుకోండి మీరు ఇవాళ తప్పు చేయలేరు. ఇవాళ తప్పు చేశారనుకోండి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఉండలేరు. ఇవాళ క్షమించమని అడిగారనుకోండి ఎన్నాళ్ళు అడుగుతారవా, రోజు వెళ్ళి ఈశ్వర మళ్ళీ తప్పు చేశాను క్షమించనగలరా, ఓ రోజు అంటారు నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండలేకపోతున్నాను, నన్ను ఈ బలహీనత నుంచి గట్టెక్కించు, నేను గెలవలేకపోతున్నానంటారు. అంటే ఇప్పుడు మీ బలహీనత ఏదో మీరు పట్టుకున్నారు, అది మీ బలంగా మారుతుంది. ఈశ్వరుడికి చెప్పుకుంటారు, అది నిజమైన పూజ. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ప్రక్రియ. ఆయన రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు ఒక పద్యంలో. కృష్ణదేవరాయలు గారు వినరా పద్యం, వింటారు. కాళహస్తీశ్వర శతకం రాశావుట ధూర్జటి ఏది చెప్పు పద్యం అంటే, ఓ పద్యం మీ దగ్గర చెప్పేది కాదండి అని అనుకుంటారంటాడా. ఏది చెప్పంటే అష్టదిగ్గజాలు కాదు, నిండు సభలో లేచి నిలబడి రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని చదువుతాడు. చదివితే ఓ నేను పెట్టిన అన్నం తిని ఈ పద్యం రాశావు అని వీడి కుట్టుక కత్తిరించండి అని రాయలవారంటే సిద్ధపడున్నాడు ధూర్జటి. ఒకవేళ నా కుట్టుక దాని చేత కత్తిరింపబడితే కత్తిరింపబడుగాక. ఆయనకి ఏ కష్టపడిందో మనసు శివుడికి చెప్పుకున్నాడు, రాజుకి చెప్పుకోలేదు. నేను శివుడికి చెప్పుకున్నది నా నిజాయితీతో చెప్పుకున్నాను, నీ చెప్పుకున్నది నువ్వు అడిగావు నీకు చెప్పాను. నీకు బాధ అనిపిస్తే నా కుట్టుక కత్తిరిస్తే మళ్ళీ శివుడికే చెప్పుకుంటాను నా ఊపిరిపోయేమో. అంటే లోపల అంత కరడు కట్టిన భక్తి. అందుకే ఆయన ఏమీ దాచుకోలేదు. ఈ శరీరం అంతా కాయలు కాసిపోయింది, వేశ్యలు గిల్లితే అయినా నా కామం తీరలేదన్నాడు. రోషీరోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీ కోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఎన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళి ఒక్కొక్క పద్యం చెప్తే ఆణిముత్యాలు. ఆలంచును మెడకట్టి దీనికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు ఒక పద్యంలో. మహానుభావుడు ఏమనుభవించాడు రా జీవితాన్ని, ఎంత తాత్విక దర్శనం చేశాడనిపిస్తుంది. ఏ పద్యమైనా సరే ఒకే మూసలో ఉండదు కాళహస్తీశ్వర శతకం. అన్ని ఈశ్వరుణ్ణి ఏదో స్తోత్రం చేస్తున్నట్టు ఆయన వైభవాన్ని మెచ్చుకోవడం కోసం చేసినవి కావు. నిజాయితీతో ఏ రోజుకు ఆ రోజు శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆనందం బాధ అన్ని వ్యక్తమయ్యాయి. సంగీతంలో అన్నమయ్య కీర్తనలు ఎలా ఉంటాయో కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి చెప్పుకున్న బాధలు ఎలా ఉంటాయి. ఉన్నారు అటువంటి నిజాయితీ కలిగిన భక్తులు. నరసింహ శతకంలో నరసింహ శతక కథ అలా చెప్పుకున్నారు. ప్రత్యేకించి ధూర్జటి అత్యద్భుతం కాళహస్తీశ్వర శతకం. అందులో ఆయన ప్రత్యేకించి ఒక పద్యాన్ని చేస్తారు. వాళ్ళందరూ ప్రత్యేకించి సోమవారం కదా కాబట్టి అడుగు తిరిగి నేనేదో వేదిక మీదకి వచ్చే వరకు ఇది చెప్తామని నేనేం అనుకుని రాను. ఎందుకంటే చెప్పేవాడిని నేనైతేగా, చెప్పించేవాడు ఒకడు ఉన్నాడు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిత వీరుండు కాధ పలుకదనేలా. 100 పద్యాల్లో ఒక పద్యమే పలికించడా నా తండ్రి నాతో. ఆ ధైర్యం. సోమవారం కదా పూనికనిస్తూ ఒక మాట అంటాడు ధూర్జటి ఒక చోట. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుం అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణౌల్లాసకిం శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని పేరు ఆయన సంబోధించి చేశారు. జ్యోతిష్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడుంటుంది అని అడిగారు. అది నేత్రస్థానంలో ఉంటుంది. నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి? దూరంగా ఉన్నది చూస్తుంది, చూసి చెప్తుంది
అదిగోనయ్యో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది. కన్నొక్కటే చూడగలదు దూరం. జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి. కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు? గోచారాన్ని బట్టి చెప్తావు. గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి, ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి, ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి, ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి, దీని గోచారం ఏమిటి, దీనికి ఏ ఫలితాలు వస్తాయి, నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు. కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు. నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను. నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి. 10 కోట్ల మందిలో ఒక్కడుంటాడు ఆ స్థాయి ఉపాసకుడు, అతనికి మాత్రమే ఈ మినహాయింపు, అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి. శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తిమ్మరుసు ఇద్దరూ ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు, ఎంతటి వ్యూహాలు వాళ్ళ ముందు పటాపంచలైపోయాయి. ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహుయోగం వచ్చింది. ఆ కుహుయోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది. అది పరమ శక్తివంతమైన హైందవ సామ్రాజ్యం. ఆ హైందవ సామ్రాజ్యం కబళింపబడిందా, శత్రువులు బహమనీ సుల్తాన్లు, హైందవ సంస్కృతి నశించిపోతుంది. దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి. ఎలా ఉంచాలి? ఒక ఆయన ఆలోచించాడు, లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని. రాయల వారు వెళ్ళిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా. ఇప్పుడు రాయల వారిని కాపాడాలి. ఎలా కాపాడతానన్నాడు. ఆయనే వ్యాసతీర్థులు, ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు. ఆయన విజయనగరం వెళ్ళి రాయల వారిని పిలిచారు. ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది. ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు. ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎవ్వరికీ తెలియకుండా, బయటికి వెళ్లకుండా నాకు పట్టాభిషేకం చేసేయన్నారు. కృష్ణదేవరాయల వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుడిని చేసేశారు. వేదమంత్రాలతో చేసేస్తారండి పట్టాభిషేకం. నే చేయలేదండి అంటే కుదరదిహ. కాబట్టి పట్టాభిషేకం చేసేశారు. యోగం వస్తుండగా ఆ సింహాసనం మీద ఉన్నవాడి మించి పెడుతోంది. ఆ చక్రవర్తికి, ఆ మహారాజుకు వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద? వ్యాసతీర్థులు ఉన్నారు. ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు, వ్యాసరాయల వారు అయ్యారు. అప్పటి వరకు ఆయన పేరు వ్యాసతీర్థులే. ఆయన సింహాసనం మీద ఉండగా యోగం ఏమీ చేయలేకపోయింది. విజయనగరాన్ని కానీ వ్యాసతీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది. కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశాడు వ్యాసరాయల వారు. ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి వెళ్ళేటప్పుడు, ఇవాల్టి రోజున మీరు ఇలా పుష్కరిణికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడం చేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ఠ చేసిన వారు వ్యాసరాయల వారే. ఆయనే ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో. అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి. దాని ముందు ఇక మిగిలినవి లెక్క కట్టి ఫలితాలు ఇస్తాయని మీరు చెప్పడం కుదరదు. ఉపాసన శక్తి అలా ఉండగా, అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహా అని అడిగాడు. ఏం చేయగలిగాడు యమధర్మరాజు గారు?
అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృజలస్య తాపక పదస్కందస్య గౌరీపతే మచ్చేతో వినిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అని ప్రణిపాతం చేసేశారు శంకరాచార్యులు వారు ఆ ఘట్టానికి. అంత భక్తి, అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం చెయ్యలేక అలా చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాయి ఫలితాలు ఇవ్వకుండా. అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ ఎందు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. వాడి జోలికి వెళ్ళకంటుందంతే, పక్క నుంచి వెళ్ళిపోవలసింది. అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది. ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా? సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ ఎందు ఇయ్యలేవు. తారుమారవుతాయి ఫలితాలు, శుభాలిచ్చి వెళ్ళిపోవలసిందే. అది అమ్మవారి అనుగ్రహం అండి. ఈశ్వరుడు రక్షించనిది రక్షణ కాదు, ఆయన అనుగ్రహం ఉందా? మృత్యుదేవత నోటి రిండుకోవడల చెక్కి బ్రతికున్నొక వేళ బ్రతులవచ్చు కాక సైనింపవచ్చునే కదలమంటూ అంటారు. ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడు సరే కల్పితగా వేరే విషయం అనుకోండి, కానీ మృత్యుదేవత యొక్క రెండు కోరవ మధ్యము చిక్కి జారి కింద పడి బ్రతికేయచ్చు. రక్షణము లేక సాధుడు రక్షితుడు సమత చేసి రాజుడులందరూ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడు ఒకరుడు పాప చిత్తు ఉండవు తెల్లంటారు పోతన గారు. చుట్టూ ఎంత మందిని రక్షణ పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేనివాడు పడిపోతాడు. ఏ రక్షణ తనకి బాహ్యంలో లేకపోయినా భగవంతుని యొక్క రక్షణ శక్తి ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతాడు. ఆపదని దాటించగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పూనిక కలిగి ఉన్నాడనుకోండి లోపల, అప్పుడు పాప జీవనం వైపుకు వెళ్ళాడు. రాహుగ్రహం యొక్క లక్షణం పాప జీవనం వైపుకు తీసుకెడుతుంది. కానీ అమ్మవారి పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడికి పాప జీవనానికి దూరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? అదే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. పాప జీవనమును పరిశీలనం చేస్తాడు. ఎంత తప్పురా, ఎందుకు వచ్చిందిరా, మనకి ఏది కలిసి వస్తుందిరా, దీనివల్ల వద్దు, మనం అలాంటి పనులు చెయ్యొద్దు, దానివల్ల ఈశ్వరానుగ్రహానికి దూరం అయిపోతాం. పరీక్షలో తట్టుకుని నిలబడతాడు. ఆ నిలబడగలిగిన శక్తి అమ్మవారి అనుగ్రహంగా వస్తుంది. ఆ చీకటిని ఆవిడ తొలగిస్తుంది. కేతుగ్రహం దానికి ఉండేటటువంటి విశేష లక్షణాలు కొన్ని దానికి ఉన్నాయి. కానీ కేతువు కొన్ని చాలా గొప్ప గొప్ప లక్షణాలని జాతకునికి అనుగ్రహం చేస్తాడు. ఆయన అనుగ్రహం చేత గొప్ప భక్తి కలుగుతుంది. ఆయన అనుగ్రహం చేత తీర్థయాత్ర ఎందు అనురక్తి కలుగుతుంది. చాలా గొప్ప వైరాగ్యం కలుగుతుంది. కేతుగ్రహంలో ఉండగా జాతకుని యొక్క జాతకం పూర్తి అయిపోతే ఒక్కొక్కచో మోక్షాన్ని కూడా ఇస్తాడు. కేతువు మోక్షమునకు వెళ్ళిపోయేటటువంటి వారి జాతకం కేతుగ్రహంలో పూర్తయితే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏమి ఉండదు. కాబట్టి కేతువు వీటిని అనుగ్రహిస్తాడు. అందుకే కేతువు అన్న మాటను మూకశంకరులు అలాగే వాడేశారు. తమ కేతుమాత తవ చరణ పద్మో విజయతే. అమ్మవారి పాదములు పట్టుకున్న వారికి శాస్త్రమునందు అనురక్తి, గురువు గారి యందు భక్తి, ధర్మమునందు విశేషమైనటువంటి పూనిక, ఇటువంటివన్నీ కలుగుతాయి. ఏ వయస్సులో పూర్ణ వైరాగ్యం రావాలో ఆ వయస్సులో పూర్ణ వైరాగ్యం వస్తుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో పట్టుకోలేదు. కోరికలు అని కొన్ని ఉంటాయి. అసలు కోరికలు ఉండకూడదు అని సిద్ధాంతం చేయడం కుదరదు. ఎందుకో మన అవసరములు కొన్ని ఉంటాయి. అవసరములు కోరికలలోకి రావు. ఆంతో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. అందుకే భగవద్గీతలో అవసరము ఏది ఉంటుందో అది కోరిక అని సిద్ధాంతం చేయకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఆకలి ఇస్తుంది, ఆకలి ఇస్తే నేను అన్నం తినాలనుకుంటాను, అది అవసరం. శరీరం నిలబడడానికి అన్నం అన్నది అవసరం. శరీరం నిలబడడానికి దాహం వేస్తే నీళ్లు పొయ్యడం అవసరం. శరీరాన్ని పడగొట్టకూడదు, తనంత తాను పడిపోవాలంటే శరీరం. దాన్ని పడగొట్టడం పాపం. దానికి అవసరాలు ఉంటాయి, అవసరాలను తీర్చాలి. అలాగే ఆశ్రమానికి అవసరాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం ఉందనుకోండి, దానికి అవసరం ఉంటుంది. ఏంటి అవసరం? ఏకాదశి వ్రతం చేయకూడదు, ఉపవాసం చేయకూడదు, గురువు గారి పాఠాలు పట్టుకోవాలి. గురుపత్ని ఏ అన్నం పెట్టిందో ఆ అన్నం తినాలి. ఎప్పుడూ గురువు గారి శుశ్రూష చేయాలి. గురువు గారి దగ్గర జీవితాంతం పనికొచ్చేటటువంటి శాస్త్రాన్ని చదువుకోవాలి. ఆ ఆశ్రమానికి అది అవసరం. అప్పుడు నాకు గురుభక్తి నిలబడుగాక, నాకు శాస్త్రమునందు అనురక్తి ఏర్పడుగాక, నాకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండుగాక
అని మీరు కోరుకున్నారనుకోండి, అప్పుడు అది కోరిక కిందకి రాదు. కొంతకాలం అయిపోయింది. భారతీయ ధర్మానికి ఉన్న గొప్పతనం అక్కడుంది. మనస్సు యందు కామము పటమరిస్తుంది, మీరు ఆఫ్ చేయలేదు. దానికి లింగ వివక్ష తెలుస్తుంది. పురుష శరీరం స్త్రీ శరీరంతో సంగమాన్ని కోరుతుంది, స్త్రీ శరీరం పురుష శరీరంతో సంగమాన్ని కోరుతుంది. ఇప్పుడు మనస్సు యొక్క కామము పటమరిస్తే మీరు బలవంతంగా దాన్ని తొక్కే ప్రయత్నం చేశారనుకోండి, ఇంద్రియాన్ని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థానదేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. త్రాచుపాముని మీరు అలా వచ్చేస్తోంది అనుకోండి, మీరు కంగారు పడిపోయి గంతులేయడంలో త్రాచుపాము యొక్క పడగ మీద కాలేసి తొక్కారు. ఇప్పుడు మీ కాలు కింద త్రాచుపాము ఉంది, అది మిమ్మల్ని ఏం చేయలేదు, పడగెత్తలేదు. కానీ దాని తోట కదిపి వచ్చి మీ కాలు చుట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు త్రాచుపాము నా కాలు కింద ఉంది, అది నన్ను కరవలేదు అని చెప్పి మీరు ధైర్యంగా నిలబడి మాట్లాడగలరా? మీకు ఎంత తొందరగా కాలు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఉంటుంది. కాలు ఎప్పుడు తీస్తానా అని పాము చూస్తూ ఉంటుంది. బలవంతంగా కామాన్ని నిగ్రహిస్తే అలాగే పాటు వేస్తుంది. అలా బలవంతంగా కామాన్ని నిగ్రహించడం అందరికీ సాధ్యం కాదు. ఎవరో కారణజన్ములు పుట్టుకతో వెలుస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇప్పుడు పీఠాధిపత్యంలో ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు, అటువంటి కారణజన్ములైన వారు ఎవరో ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు కోటికి 99,99,999 మంది మనసు నందు కామము పటమరిస్తుంది. ఆ కామమును ధర్మంతో ముడివేసేస్తారు. ధర్మంతో ముడివేసేశారనుకోండి, అందుకే కామపత్ని కాదు ధర్మపత్ని. ఇప్పుడు ఆమె ధర్మమునకు ఆలంబం. యజ్ఞం చేయడానికి ఆమె ఉండాలి, యాగం చేయడానికి ఆమె ఉండాలి. ఆమె వలన సంతానమును పొందుతాడు. ఇప్పుడు వివాహం ఎందుకు చేసుకోవాలి? కోరిక కాదు, అవసరం. ఇది గుర్తించాలి. సనాతన ధర్మంలో ఆశ్రమం మారాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, అప్పటికి అవసరం. కోరిక అమృతాన్ని అవసరము. ధర్మంతో ముడి వేయాలి కామాన్ని. ఇప్పుడు సంతానం కలిగింది, ఆ పిల్లలు 10 కాలాలు బాగుండాలి, ఆయుష్మంతులై ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకూడదు, వాళ్ళు బాగుంటారని తండ్రి కోరుకోవాలి. అలా కోరుకోవడం అవసరం. నా కూతురికి ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, చిన్నతనంలో ఆ కూతురికి వచ్చిన ఇబ్బంది నుంచి అది బయటపడాలని నేను కోరుకోవాలి. అలా కోరుకోవడం అవసరం. అప్పుడు కామంగా, అది కోరిక కాదు. అవసరాన్ని కోరికల కింద లెక్క పెట్టడానికి వీలు లేదు. అవసరం కాకపోయినా కూడా కోరుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని కోరిక అంటారు. అప్పుడు అది ఇవ్వాలా ఇవ్వద్దా? ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. కొంతకాలం అయిపోయిన తర్వాత జీవితంలో ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే ఇక అసలు కోరిక అన్న మాట ఉండదు, అవసరం అన్న మాట ఇక పట్టుకోడు. చిప్పులు ఇప్పేశాడంటారు. కొడుక్కి పెళ్లి చేశాడు, కోడలు వచ్చేసి, కొడుక్కి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎవరు కూర్చుంటారు పీటల మీద నామకరణానికి? కొడుకు కూర్చుంటాడు, కోడలు ఇల్లు కట్టుకున్నాడు, కొడుకు కోడలు గృహప్రవేశం చేస్తారు. నేనేం చేయాలి? అక్షతలు వేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నా మనస్సు భగవంతుడి యందు ఉంచుకోవాలి. ఆయన రక్షణతో వీడు బాగుంటాడు. ఇప్పుడు తన పిల్లల గురించి ప్రథమంగా ప్రార్థన చేసేవాడు ఎవరు? ఆయన. నేను సుఖములకన్నిటికీ కారణమైన వైరాగ్య సుఖానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరంటే ఇది పండనం అంటారు. నిన్న మీతో చెప్పానే, పిందెగా ఉన్నప్పుడు చెట్టును పట్టుకోవాలి, పండైపోయిన తర్వాత చెట్టు నుంచి కింద పడిపోవాలి. పిందెగా ఉండి రాలిపోవాలని కోరకూడదు, పండుగ ఉండి పట్టుకోవాలని కోరకూడదు. ఎప్పుడు ఏది రావాలో అది రావాలి. రాకూడని స్థితిలో వచ్చిందనుకోండి ఏదైనా, ఆయనతో పోదు, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి వైరాగ్యం మాట్లాడడం మొదలెట్టాను అనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఏమిటో వెళ్ళడం పిల్లలు ఎలా పోతే అలా పోనీ అని అనుకోండి, వాళ్ళ బతుకు ఏమైపోవాలి? మీరు ఇంటి యజమానిగా వాళ్ళని రక్షించాలా వద్దా? ఎప్పుడు రావాలో వైరాగ్యం అప్పుడు రావాలి. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఈశ్వరుడు తీరుస్తాడని నమ్మి ఉంటారు. అందుకే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని సంకల్పం వచ్చింది. కాబట్టి శాస్త్రీయమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇది ఇవ్వగలిగిన తల్లి ఎవరు? ఆ అమ్మవారు. ఆ తల్లి కదలికలు అంటారు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు అన్నామనుకోండి కదలిక, శివుడు అన్నామనుకోండి కదలిక లేని స్థితి. కదలికలన్నీ ఎక్కడికి తీసుకెడతాయంటే కదలికలు లేని స్థితికి తీసుకెడతాయి. కదలిక లేకుండా కదలిక లేని స్థితి ఉండదు. కదలికలు ధర్మం, కదలకుండా ఉండడం శివుడు. కదలిక లేకపోతే అసలు కదలకుండా ఉన్న అందం మీకు తెలియదు. మీరు పట్టుకున్నారో లేదు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చెరువు ఉంది, అందులో అలలు లేవు, ఇక్కడ అద్దంలా ఉంటుంది, లోపల ఉన్న ఎండు ఆకు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు పైనుంచి ఓ చిన్న పిండి కింద పడింది.
చిన్న తరంగాలు వస్తాయి, కదలికలు వచ్చాయి. ఈ కదలికలన్నీ ఎక్కడ ఆగిపోతాయి? చెవులోనే ఆగిపోతాయి. ధర్మమును పట్టుకుని కదిలినటువంటి కదలికలన్నీ అమ్మవారు, అందుకే ధర్మిడి, ధర్మవర్ధిని. కదలికలన్నీ ధర్మాన్ని పట్టుకుని కదలాలి. ధర్మము నిరంతరము మారిపోతుంది. దేశమునందు మారుతుంది, కాలమునందు మారుతుంది, వర్ణమును బట్టి మారుతుంది, ఆశ్రమాన్ని బట్టి మారుతుంది. ఒక ఊళ్ళో ధర్మం ఇంకో ఊళ్ళో ఉండదు. నా ఇంట్లో ఉన్నాననుకోండి, నేను పూజ సక్రమంగా చెయ్యాలి. పై ఊరు వచ్చాననుకోండి, నేను చేసే పూజలో 10వ వంతు చేస్తే చాలు. సంధ్యావందనం నేను ఏ ఊళ్ళో ఉన్నా చెయ్యాలి. కాలమునందు ఉంటుంది. ప్రాతకాలం సంధ్యావందనం చేయాలి, ఉత్తర సంధ్యావందనం చేయాలి. కాలమును బట్టి ధర్మం, వర్ణమును బట్టి ధర్మం. ఏ వర్ణం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తే చాలు. అంతేకాని వాడు చేసింది నేను చేయలేదు కాబట్టి వాడు చేరిన చోటికి నేను చేరననుకోవడం తప్పు. చేరిపోతాడు. మహాభారతం ఆదిపర్వం సభాపర్వం నిరూపణం చేస్తే కానీ ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ అంత జ్ఞానాన్ని పొందలేదు. మహాభారతంలో ఎవరికి చెప్పిన ధర్మం వారు పాటిస్తే చాలు, అందరూ అక్కడికే చేరుకుంటారు. అందరినీ ఒక గాట కట్టి ఇది చెయ్యని ఎలా చెప్తావు? ఒక రైతు ఉన్నాడు, తెల్లవారుజామున 3 గంటలకి ఆకాశంలో మెరుపు మెరిసి వర్షం పడుతుంటే ఆరుగాలం సేవించి నాగలి పట్టుకుని పొలం కొనడానికి ఎడతాడు. నువ్వు సంధ్యావందనం చేయలేదు కాబట్టి నీకు పాపం ఖాతాలో వేస్తానంటే నీకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి ఎంత సదుపాయం కల్పించాలో అంత సదుపాయాన్ని శాస్త్రం కల్పిస్తూ ఉంటుంది. అందుకు ధర్మం మారుతుంది వర్ణాన్ని బట్టి. ఆశ్రమం, బ్రహ్మచారికి ఉన్న ధర్మం గృహస్థుకు ఉండదు. బ్రహ్మచారి ఉన్నాడు, బ్రహ్మచారి సబగులు అద్దుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, అద్దంలో చూసుకోకూడదు, స్త్రీ గురించి ఆలోచించకూడదు. గృహస్థు దానం పడతాడు, దాచుకుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు, బిడ్డల్ని కంటాడు, వాళ్ళ బాగోగుల గురించి విచారణ చేస్తాడు. గృహస్థుకున్న ధర్మం వానప్రస్థుకు ఉండదు. వానప్రస్థు అందరినీ విడిచిపెట్టి ఏడివిలోనో ఏకాంతంగా కూర్చుని తపస్సు చేస్తాడు. వీళ్ళ ఎవరికీ ఉన్న ధర్మం 4వ వర్ణం వాళ్ళకి. అసలు అగ్నితో సంపర్కం లేదు. అందుకే వాళ్ళ శరీరం పడిపోతే అగ్నిహోత్రంతో వ్రేల్చరు, కాల్చరు, శరీరాన్ని భూమిలో పెట్టేస్తారు. పైన తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అరిష్టానం, అంతే. కాబట్టి ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకో ఆశ్రమానికి లేదు. నిరంతరం కదలికలు ధర్మం. ఈ కదలికలే శక్తి. అందుకే అమ్మవారిని శక్తి 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 అంటారు. ఆదిశక్తి, అమేయాత్మ, అమ్మవారి పేర్లు అవి కారణం. ఈ కదలికలు ధర్మాన్ని పట్టుకుని కదలగా 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 చివరికి ఏ కదలిక లేకుండా తలలో తాను రమిస్తూ కూర్చుంటాడు. ఆత్మని ఇక్కడే అనుభవిస్తూ ఆనందాన్ని. అది శివుడు. శివ శివ, భైరవ భైరవి, హంస హంసిని, రుద్ర రుద్రాణి, భర్గ భార్గవి. అందుకే వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ విడివడవు, ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహంతో ధార్మికమైన కదలికలు, పరమశివుడి అనుగ్రహంతో తనలో తాను రమించడం. ఇందులో ఏ గ్రహం యొక్క స్థితి అయినా బాగులేదనుకోండి, జాతకంలో బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండవు. ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పట్టుకుని ఒక్కసారి ఆ కాత్యాయని పరదేవతయే కామాక్షియని, కామాక్షియే లలితా పరాభట్టారి కానీ తత్వత వీటి స్థానం ఒకలాగే ఉంటుందని, అవి పరబ్రహ్మ స్వరూపాలని వాటి తత్వం గురించి చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఆ పాదముల వంక చూసి నమస్కారం చేశారనుకోండి, 9 గ్రహాలు ఎలా అన్వయం అవుతున్నాయి అన్నది జ్ఞాపకం తెచ్చుకొని అమ్మవారి పాదముల వంక చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? ఏ గ్రహముల యొక్క అనుగ్రహము చేత మీకు శుభములు జరుగుతాయో వాటిని ప్రోత్సహిస్తుంది, ఫలితాలు ఇమ్మని. ఏ గ్రహముల యొక్క ఫలితము వలన మీరు బాధపడతారో వాటిని అటువంటి ఫలితములు ఇవ్వవద్దు అని శాసిస్తుంది. ప్రభుత్వం అదే. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వంలోనే రేషన్ కార్డు ఇవ్వడానికి తాలూకా ఆఫీస్ ఉంది, ప్రభుత్వమే గ్రంథాలయం పెట్టింది, ప్రభుత్వమే వైద్యశాల పెట్టింది, ప్రభుత్వమే కారాగారం పెట్టింది, ప్రభుత్వమే న్యాయస్థానం పెట్టింది. కానీ మీ ఇంట్లో దొంగలు పెడితే రక్షణ పట్టుల దగ్గరికి వెళ్ళాలి. మీకు రేషన్ కార్డు కావాలంటే తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి. అన్ని ప్రభుత్వమే కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయమో అనే కదా ఉంది. అందుకని రేషన్ కార్డు కోసం రక్షణ పట్టుల దగ్గరికి వెళ్తానంటే వాళ్ళు ఇవ్వరు. ఎవరికి ఉండే శాఖ వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రభుత్వము శాసకత్వంతో ఉంటుంది. అవసరం ఏంటనుకోండి, ఒక అధికారాన్ని మించి ఇంకొక అధికారాన్ని చలాయించేటటువంటి స్థితి కూడా ఇస్తారు. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటున్నారా? అంటలేదు. ఆయనే కలెక్టర్, ఆయనే మెజిస్ట్రేట్, ఆయన తీర్పు ఇవ్వగలరు అవసరం అయితే.
ప్రభుత్వం ఇవ్వగలదు ఆ అధికారాన్ని. అలా ప్రభుత్వము కాత్యాయని, గ్రహములు ఆవిడ వంక చూసి ఆవిడ ఇమ్మన్న ఫలితాలు ఇస్తూ ఉంటాయి. గత జన్మలలో చేసిన పాపపుణ్యాలను అనుసరించి ఇస్తాయి. వాడు పరమ భాగవతోత్తముడై ఉన్నాడు, ఈ జన్మలో నన్ను నమ్మి బతుకుతున్నాడు, వాడికి అంత కష్టపెట్టకు, వాడు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను, వాడు మళ్ళీ నా వంక తిరిగి అమ్మా అని పిలుస్తాడు, నేను వాడి ఏడుపు చూడలేను, ఇవ్వకంత కష్టం, వాడు తట్టుకునేటట్టు ఇయ్యట. కాబట్టి ఇప్పుడు ఈశ్వరత్వం ఎక్కడున్నది? అమ్మవారిలో ఉన్నది. కాబట్టి అమ్మవారి పాదములలో గ్రహముల యొక్క సంచారాన్ని మీరు దర్శనం చేసి ఈ శ్లోకంతో నమస్కారం చేయడానికి అలవాటు పడ్డారనుకోండి. దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయం గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ చరణ పద్మో విజయతి. మూకశంకరుడు జాతికి పెట్టినటువంటి అద్భుతమైన భిక్ష. నోరు లేని వారి నుండి అమ్మవారే మాట్లాడింది. అంటే అమ్మవారే అనుగ్రహించింది. ఈ శ్లోకంతో నాకు నమస్కారం చెయ్యండిరా, గ్రహగతుల గురించి బెంగపెట్టుకోక్కర్లేదు, నన్ను నమ్మి ఉండగా మిమ్మల్ని ఎవరూ చెనకలేదు, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని ఆ తల్లి రక్షించి. రక్షణ శక్తిగా ఆమెది మారు పేరు. ఒక క్షణం ఆవిడ ఆలస్యం చెయ్యదు. ఎందుకంటే అమ్మ పరబ్రహ్మాన్ని స్త్రీ రూపంగా భావన చేసినప్పుడు అమ్మవారుగా నిలబడుతుంది. ఆవిడ రాశీభూతమైన కారుణ్యమవుతుంది. అందుకే ఆగదు. శాకంభరీ స్వరూపం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడడానికి కారణం అదే. దుర్గముడు అని ఒక రాక్షసుడు బయలుదేరి విచిత్రమైన కోరిక కోరాడు, తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు. బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి వేదమంత్రములన్నీ కూడా నాకు తెలియాలి, వేదములన్నీ నాకు వశమైపోవాలి, బ్రాహ్మణులన్నీ మర్చిపోవాలన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అందరూ మంత్రాలు మర్చిపోయారు. ఇక సంధ్యావందనం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, పూజ లేదు, ఏమీ లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే స్వాహాకారంతో దేవతలకు వెళ్ళలేదనుకోండి హవిస్సు, దేవతలు ఆగ్రహిస్తే వాళ్ళు వర్షం కురిపించారు. వర్షం కురిపించలేదనుకోండి భూమి మీద పంట పండదు. పంట పండలేదనుకోండి 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ సంతోషంగా ఉండలేదు. ఇప్పుడు లోకంలో ఆటలు ఎక్కువైపోయింది. ఇంతమంది బాధపడుతుంటే సంతోషించడం రాక్షసాక్షం. అందుకని దుర్గముడు సంతోషిస్తున్నాడు. ఓ యజ్ఞం చేసి అమ్మవారిని పిలుద్దామంటే వాళ్ళకి వేదమంత్రాలన్నీ మరుపుకొచ్చేసేవి, ఏమి జ్ఞాపకం లేదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇన్ని లక్షల మంది పీనుగుల పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోతున్నారు. హిమపర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మ కనపడమని. ఆవిడ తథాస్తు అని ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఇంకా మొక్కలు మొలుస్తాయి, చెట్లు పెరుగుతాయి, కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి, పంటలు పండుతాయి, మీరు తిందురుగాని అప్పుడు వర్షం వస్తుంది, నీరు వస్తుంది, తాము పెడతానంటే ఇలాగా ఎంతమంది పడిపోతారు. అందుకే ఆవిడ శాకంభరిగా వచ్చింది. శాకంభరి అంటే ఒంటి నిండా కన్నులు, ఆ కన్నుల నుండి మేఘములను సృష్టించి వర్షం కురిపించేసింది అప్పటికప్పుడు. ఒంటి నిండా ఆకులు, కాయగూరలు, పళ్ళు అన్ని పట్టుకొచ్చి 2 కోట్ల మందికి అందించింది. అందుకే ఇప్పటికీ విజయవాడలో కనకదుర్గమ్మని ఇతర దేవస్థానాల్లోనూ అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తే వర్షం పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అన్నం పెట్టే తల్లి. అందుకే కనకధారా స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు కేవలం సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని మాత్రమే పిలవలేదు. పేద బ్రాహ్మణి అన్నం లేదు లోపల, ఉన్న ఉసిరికాయ ఒక్కటి నాకు ఇచ్చేసింది, ద్వాదశి నాడు ఉపవాసం పాలన చేయాలి, ఆ ఉపవాసం వ్రతాన్ని విరమణ చెయ్యాలంటే ఉన్న ఉసిరికాయ ఒకటి నాకు ఇచ్చేసింది, అన్నం లేదా ఆవిడికి. శంకరాచార్యుల వారి గుండె కరిగిపోయింది. అందుకని కీర్తే వతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైరిశనోక్తితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః అని పిలిచారు. శాకంభరీతి అమ్మ ఆ రూపాన్ని కూడా పిలిచారమ్మ. వెంటనే అన్నం పెట్టమ్మా. ఆ తల్లి అన్నం పెట్టడంలో ప్రసిద్ధి వహించింది. అన్నం ఒక్కటే కాదు ఆవిడ పెట్టి, అన్నం పెట్టి శరీరం ఒక్కటే పెరిగితే ఎందుకు పనికొస్తుంది? గతజన్మలో చేసుకున్న పాపాలను ఫలితాలను అనుభవించడానికి, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగా అనుభవించడానికి, మళ్ళీ పాపాలు చేయడానికి పనికొస్తుంది, లేదా కొంత పుణ్యం చేయడానికి. కానీ అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి జ్ఞాన వైరాగ్యములు కూడా కలుగుతాయి. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నారు శంకర భగవత్పాదులు. అమ్మ జ్ఞాన వైరాగ్యములను కూడా నాకు కటాక్షించమ్మా, భిక్షాం దేహి అని అడుగుతున్నానమ్మా అన్నపూర్ణమ్మా అని అడిగారు. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి ఆ అమ్మని అమ్మా అని పిలిస్తే చాలు అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకం ధారణలో ఉండగా మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు.
ఆ అమ్మ అనుగ్రహం కలిగిందా ఇక ఆవిడ అధర్మం వైపుకు వెళ్ళనివ్వదు. పాపచింతనకి దూరం చేసి అమ్మవారు బ్రతకమన్న రీతిలో బ్రతికేటట్టుగా మనకి కావలసినటువంటి ధృతిని కల్పించి, వీడు నేను చెప్పినట్టుగా బ్రతికేటటువంటి స్థితి కలిగి ఉన్నవాడు అన్న కారణాన్ని అడ్డుపెట్టి మనకి రక్షణ కవచాన్ని సృష్టించి కాపాడుకుంటుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి తల్లి అనుగ్రహానికి ఈ శ్లోకం ఎంతో ప్రధానమైనటువంటి శ్లోకం. ఆ తల్లి బుద్ధి ప్రచోదనాన్ని కల్పిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే లఘుగాయత్రి అని ఉంటుంది. మనం ఏదైనా కార్యాన్ని పూర్తి చేశామనుకోండి, అది యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, పూజ చెయ్యండి, గాయత్రి చెయ్యండి, ఏది చేసినా మనం చిట్ట చివర లఘుగాయత్రిలో ఒక మాట అడుగుతాం. ఆ చేసిన కార్యానికంతటికి ఫలితమేమి అంటే ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ప్రేరేపింపబడుగాక. సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు. మనస్సు అనేకమైన ప్రతిపాదనలు తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది. ఇందులో మీరు బాగా గమనించవలసినటువంటి విషయం, పట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియములను సుఖము కొరకు వాడుకోకుండా, శరీరాన్ని సుఖం కోసం వాడుకోకుండా ప్రతిపాదన మనస్సు తనంత తానుగా ప్రారంభంలో ఎప్పుడూ తీసుకున్నాం. అక్కడ లడ్డు ఉన్న తినకులే అని అనదు. శరీరంతో సుఖపడకుండా ఉండు అన్నది చెప్పదు, సుఖపడు అంటుంది. ఈ కంటితో అలా చూడకూడదు తప్పు అన్నా సరే చూడు అంటే, ఈ చెవితో వినకూడదటువంటివి విను, ఈ నోటితో అలా మాట్లాడకూడదు మాట్లాడు, చేతులతో అటువంటి పనులు చేయకూడదు చెయ్యి, కాళ్ళతో అటువంటి చోట్లకు వెళ్ళకూడదు వెళ్ళు. ఎందుకు? దేనికి అంటే వీటిని అడ్డు పెట్టి సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతుంది. మీరు బాగా నేను చెప్పే విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది సుమా. మనసు ఎప్పుడూ సుఖాన్ని అనుభవింప చెయ్యడానికి ఇంద్రియాల్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ, ఇంద్రియాల్ని వాడుకుని సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతుంటే, పాపము పుణ్యము అన్న వివక్ష ఎక్కడ ఉంటుంది చెప్పండి నాకు? ఎలా ఉంటుంది? చిన్న పిల్ల అలా వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆ పిల్ల మెడలో వేసుకున్నటువంటి బంగారు గొలుసుకి పెద్ద గొలుసేసిందమ్మ. ఆ కొక్కెం జారిపోయింది. జారిపోయి గొలుసు ఇలా జారిపోతూ ఆ పిల్ల వేసుకున్నటువంటి పట్టుబట్ట యొక్క జరి తీగటి పట్టుకుంది. ఇంకొక 4 అడుగులు వేస్తే అది పడిపోకుండా పిల్ల చూసుకునే స్థితిలో లేదు, ఆడుకుంటోంది. మనసు ఆ పిల్ల ఆడుకుంటోంది, జారిపోతోంది నగ, తీసుకో. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నావు ఇటువంటి హారం దొరికితే బాగుండని. మన జన్మలో సంపాదించగలమా? తీసుకుని ఉత్తర క్షణం ఎదురు పెట్టుకుని వెళ్ళిపోయి ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చామని చూసిన వాడు కూడా లేదా, పిల్లకి తెలియదు. వెంటనే పక్కన ఇంకో సంకల్పం కూడా వస్తుంది, అది బుద్ధి. అది అంటుంది, ఏం పావుకుంటావు? నువ్వు వెళ్ళి విన్నావుగా, కామాక్షి పరదేవతయే నిన్ను పరిశీలించడానికి బాలారూపంలో తిరుగుతోంది. ఈ నగ ఒక్కటి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావా, త్రాచుపావుని పట్టుకెళ్ళి పెట్టినట్టే ఇదొక్కటి కాల్చేస్తుంది నీ ఇంటికి. నువ్వు ఆ పిల్లని ఒక్కసారి ఆపి, పాప నీ గొలుసు జారిపోతోందమ్మా అని ఆ పిల్ల మెడలో బంగారు గొలుసు అమర్చు. నీ జన్మలో నువ్వు వెళ్ళి కాంచీపురంలో కామాక్షి పరదేవత మెడలో ఒక బంగారు గొలుసు వెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని పొందలేవు. అమ్మవారు ఈ అదృష్టాన్ని వాడుకోరా, నా మెడలో బంగారు గొలుసుని అలంకారం చెయ్యని పిలుస్తోంది. అలంకారం చేయి, ఆవిడ అనుగ్రహం నిన్ను పైకెత్తుతుంది. రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది, భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది. గ్రహములు కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. చాలా తేలిక మాటలతో ఉంటుంది. షట్పదీ స్తోత్రం అని. అది నాకు నోటికి రాదండి, నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు. షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి.
చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది. అది రోజు భగవంతుడి దగ్గర చెప్పాలి. భగవంతుడి దగ్గర చేరేటటువంటి 4 రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు ప్రార్థన చేయవలసినదే. ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు. కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామ కీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయత్వం మే. మీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ. అందులో ఉందా లేదా? ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే త్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచాభా సమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండ హస్తాః. జపం. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా. ఖండ ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు, ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు, వీటిని కేవలం వింటే చాలు, అంత శక్తివంతములు. శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పి. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీరు కంగారు పడకండి. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని? త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు. అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు,
సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరీషుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అనిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, గోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్య ద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజ కృత్తి పరిధానుడు, క్షుద్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోర దైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణువుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లోమిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞ స్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చేయాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారు అనేటప్పటికీ ఎగబడిపోతాము, లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం, తమోగుణ ప్రకోపం. ఆ తర్వాత మైకట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం, సత్వగుణం. కాబట్టి ఏమైంది? నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచి కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. మీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏవో కోరికలు కోరుతాడు. రజోగుణం. ఈ 3 గుణములలో తిరగకుండా 3 గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి. అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు. తగిలించి పైన పెట్టాడు. దృష్టికోణం మారి ఆ కంటితోనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు, అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడు అయిపోయాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులో నుంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యుల గారు. శాస్త్రం అంటుంది, ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము. మీరు ఆ స్తోత్రాన్ని అవతరించండి. ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో. ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుంటా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతాడు. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణి వైయాఘ్రవసనచ్ఛదాయ ఆరణీయాయ
త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంత కారణాయానలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్త్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణనతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే శ్మశానవాసిని అంటే గుర్తుపెట్టుకోండి. ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది, అందుకని లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగులించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశనాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవేరణయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణి జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసమేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్తిమనే భూత భావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపి భాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్క నాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను, హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా. దీనివల్లే కదండి తర్వాత కచదేవయానంది కూడా వచ్చింది. మళ్ళీని ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ. ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు. మళ్ళీ కూతురు కోసం ఆ కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా, మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది. కోరరాని కోర్కెలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి? శివకుమారుడిగా బతకడం వల్ల. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయ స్థానమునందు కదిలి కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళంలోంచి బయటికి వచ్చి
శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్ళాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రనాళములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక, అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది, శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే. సంస్కృత భాషలో అక్షరాలని లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది. రా 2 మా 5. రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 2 200, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని ఒక్క రామనామాన్ని 3 మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే. అంత గొప్ప నామము. ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అడిగారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, ఏదో ఎకసక్కంబునకైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను పిలువ కలుష హరము. రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామ ఇలారా రామ ఇలారా అని పిలిచినా సరే పాపహరం. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామ రామ అని పిలిచినా సరే, లేదు పద్య గద్య గీత భావార్థములనైనా, ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే, రామనామం వ్రాస్తే చాలు. అంత గొప్పది శ్రీరామనామం. లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది. ఒకటి ప్రణవం, ఒకటి రామనామం. రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం, అంటే సంసారమును దాటిపోతాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. రామనామము అంత గొప్ప నామము. ఆ నామము నుంచారు. అందుకే పోతన గారు అంటారు భాగవతంలో, ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే, కూలిన చోట, కొట్టబడి కిండిన చోట, మహాజ్వరాదులను ప్రిలిన చోట, సర్ప ముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తులిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని పైన ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావములు అంటారు. ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, దానికి మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు. ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది, పరిగెత్తుకొచ్చాడు. చావుకి దగ్గరగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు, పరిగెత్తుకొచ్చాడు. అందుకే త్యాగరాజస్వామి పిబరే రామరసం అంటారు, తాగేసేయండి రా రామరసాన్ని అంటారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అంటే రామనామం రుచి ఏమిటండి, కాగితం మీద వేసి నోట్లో పెట్టుకోవచ్చా అని కాదు. పెరుగు, తేనె, పళ్ళరసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మనసు ఏ స్థితిని పొందుతుందో, రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు, రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది. తారకనామం రామనామం. రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే, కూలిన చోట, గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు, వాడు అదృష్టం. కూలిన చోట, కొట్టబడి కుంటిన చోట, ఎవరో వెనక నుంచి కొట్టారు, కింద పడిపోయాడు, రామా అంటూ పడిపోయాడు, తరించిపోయాడు. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, 104 జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు. ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు, వాడు ఉన్నతగతులు పొందుతాడు. మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాము వచ్చి పడగెప్పింది, శ్రీరామ 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 అన్నాడు. వాడు తరిస్తాడు, రక్షింపబడతాడు. సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ పైన ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు. రామనామం అంత గొప్ప నామం. అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు. మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారని ఉండేవారు. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు, ఎప్పుడూ శ్రీరామనామమే. అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు. ఆఖరికి ఆయన ఆ పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు.
భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకులేండి, ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా, రేపిద్దాం, ఏకాదశి వస్తుంది కదా అన్నారు. ఏమోనయ్యా ఏ క్షణం ఎవడికి తెలుసు, ఇచ్చేసేద్దాం అన్నారు. ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది. భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు. లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలో నుంచి ఆ స్వామి వైభవం, ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనపడుతోంది. ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ శరీరం వదిలేశారు. ఆయన తన పెళ్లికి కూడా మంగళ తోరణాలు కట్టద్దు అని మామిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్నే తోరణాలుగా కట్టించుకున్నాడు. అంత రామనామోపాసకులు ఎంతమందో, నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలు. కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతానని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. రామనామం అంత గొప్ప నామం. శ్రీరామనామం వ్రాయడం, శ్రీరామనామం పలకడం అంత గొప్పది. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామనామం వ్రాయమని, ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువ సార్లు గుండ్రంగా వ్రాశారో వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు. ఆ తర్వాత వెండి మాడ, తర్వాత రాగి మాడ, మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా మాడలు ఇచ్చేవారు. ఈ మధ్య మేము శ్రీరామనవమి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పిల్లలందరితో అలాగే రామనామం వ్రాయించి మాడలు ఇచ్చాం. రామనామం అంత గొప్పది. 2 శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలా ఆయన కాపాడతారు. అలా కాదండి, హనుమాన్ చాలీసా వచ్చింది. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఒక మాట చెప్పింది. రెండో మాట మళ్ళీ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్ రెండో మాట చెప్పింది. ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు, శ్లోక రూప మంత్రాలంటారు. వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. త్వయ్యేవ హనుమన్నస్తి అని సుగ్రీవుడు అంటాడు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్. ఓ హనుమ, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను. నేను రామచంద్రమూర్తిని కలుసుకోవడం, సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం, పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను. హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి. సీతమ్మంతటిది చెప్పింది. అందుకే ఆ శ్లోకం చెప్తే మహామంత్రం, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. అలాగే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. హనుమా, నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమా, నీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటారు. హనుమ అంటే హనుమయే. అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు. అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ, ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు 3 వస్తారు. ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, 3వ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు. ఈ 3 రాగలరు. మరి రేపు పొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారా? మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. 1కి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకథః మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధం. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా, నీకు తెలియని నీజ, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు
తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి, నాకన్నా అధిక బలం ఉన్నవారు 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు. నేనెంతటి వాడినమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అప్పప్ప హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారు, ఎవరు పడుకుంటారు అందులో. ఎన్ని గుణములు ఉన్నా అహంకారగ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ, ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వాడు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండరు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధిగా అయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు. ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, ఒకటా రెండా? శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారు. ఆ కాంచన లంక చూశాడు. అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక? అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శావ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రాముషి మేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడడానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు. నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు వెడుతుంది. వెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు వెడుతుంటే కొంగల బారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యావహారం వేసినట్టు, ఒకసారి వడ్డానంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట ఆకాశం మీద మబ్బులు బారు పెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసుడు అంతఃపురం. దాన్ని సవీష్మజాలం బలవాన్ దదర్శ, అంత బలంతో చూశారు. అంత బలంతో చూడటం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి అంటే కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు, అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత, సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి అయ్య బాబు ఏమి కాంచన లంక, చతుర్నామేవ హృతిం రావణానాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరజ్ఞస్య ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరొస్తారు?
నలుగురు వస్తారు, మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలి పుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపి ఈ లంకా పట్టణం ఇంత దుర్భేజ్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి. వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ? ఇంత దుర్భేజ్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు, ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడి కనిపెట్టడం. ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు? భూతాశ్చాత్తాహిపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిజోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి, అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు? అది విచారించవలసిన వాడు రాముడు అంటే. ఎంత బుద్ధిమంతుడు! ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం లంకిని అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అనే అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమని. ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకార విప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఇందాక నేను మీతో అన్నానే, మహర్షి మర్చిపోరు. కపిరాజ హితంకర, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమి శత్రుత్వం లేదు అక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు. రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు, అందుకుని సుగ్రీవుడికి శత్రువు. ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి ముందుకు వచ్చి నిలబడతారు. అందుకే అమావాస్య మధ్యాహ్నం వెళ్ళకండి ఇంటికి అంటారు. ఎవరింటికి ఎందుకు వెళ్ళొద్దంటారంటే అమావాస్య పితృతిథి. ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రదోషం వరకు ఉంటారు. ప్రదోషం వరకు వెళ్ళి ఉండి పితృదేవతలు వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకట్లో వాళ్ళు వెళ్ళిపోతూ కోరుకుంటారు, ఇంత కష్టపడి సంతానాన్ని కన్నాను, ఇన్ని సుఖాలు ఇచ్చాను, వీడు నాకు మార్గం చూపిస్తాడా అని అడుగుతారు. అందుకని కొడుకు దివిటి చూపిస్తే దక్షిణ దిక్కుకి తిరిగి ఆ కాంతులు పితృదేవతలకి కనపడతాయి. ఆ కాంతులలో వాళ్ళు పరమ సంతోషంతో వెళ్ళిపోతారు. పితృదేవతల యొక్క సంతోషమే వంశాభివృద్ధికి కారణమై ఉంటుంది. మీరు కావాలంటే రామాయణం బాలకాండ చదవండి. బాలకాండలో పేతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అంటూ గౌతమ మహర్షి ఆ ఇంద్రుడికి శాపం ఇచ్చినప్పుడు పితృదేవతలకి ఆహారమైనటువంటి మేష వృషణములను ఎందుకు ఇంద్రుడికి అమర్చాడు, పితృదేవతల యొక్క వైభవం ఏమి అన్నది వ్యాఖ్యానంలో చెప్తారు. అటువంటి పితృదేవతలు ప్రతి అమావాస్య నాడు వచ్చి నిలబడతారు. వాళ్ళు ఎంత దయాస్వరూపులై ఉంటారంటే, నువ్వు తర్పణ చేస్తే పరమ సంతోషిస్తారు. కనీసం జలతర్పణ చేయకపోతే ఒక బ్రాహ్మణుడికి ఒక్క స్వయం పాకం ఇస్తే మురిసిపోతారు. నువ్వు అది కూడా ఇవ్వకపోతే కించిత్ ద్రవ్యం ఇస్తే మురిసిపోతారు. అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ కనీస విధి కొడుకుది. 12 గంటలకి ఇంట్లో నిలబడి ఒక్కసారి వీధి గుమ్మం తెరిచి ఆ వీధి గుమ్మం వైపుకి 2 చేతులు 3 మార్లు ఇలా చూపించారు. నాన్నగారండి ఏమనుకోకండి, ఇవాళ నేను మీకు ఏమీ చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాలి. 3 మాటలు చేతులు ఇలా చూపిస్తే చాలు. ఆ చూపించినంత మాత్రం చేత సంతోషించి పోన్లే నాన్న వచ్చే అమావాస్య నాడు పెడుదువుగాని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు తేజరూపాలతో. అంతటి దయామయులై ఉంటారు పితృదేవతలు. భవతి ఉన్నాను అనడానికి కారణం తండ్రియే. అటువంటి తండ్రి శరీరంతో ఉన్నంత కాలం తండ్రిని గౌరవించాలి. తండ్రి శరీరం పతనమైపోతే ఆయన కోరుకునేది ఒక్కటే, పున్నామ నరకము నుండి తప్పించగలిగిన వాడు కాబట్టి పుత్రుడు. గయాశ్రాద్ధం పెట్టాలి నా కొడుకని కోరుకుంటాట. ఆ గయా శ్రాద్ధం పెట్టి గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టని కొడుకు ఎవరుంటాడో ఆ కొడుకుని చూసి వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. ఇంతటి దుర్మార్గుణ్ణి కన్నాను నేనని. మీరు దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పరిశీలించి చూడండి. దుష్టుడైనటువంటి కుమారుడు ఒకడు పుడితే అంతకు ముందు పుణ్యం చేసుకున్నటువంటి 7 తరాల పితృదేవతల్ని కిందకి లాగేస్తారు. అందుకే తండ్రి కుమారుణ్ణి కనేటప్పుడు, అంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు గర్భ సంస్కారములు చేస్తారు. ఆ గర్భంలో ఉన్న జీవుడు ఎవరొస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కసారి శత్రువు పుత్రుడుగా వస్తాడు బాధ పెట్టడానికి, కొడుకుగా వచ్చి ఏది మాట వినడం, తండ్రిని ఏడిపించడమే వాడికి ప్రయోజనంగా వస్తాడు. శత్రువు కొడుకుగా వస్తాడు.
లోపల ఉన్న జీవుడు ఏ సంస్కారంతో వస్తున్నాడో తెలియదు కాబట్టి వాణ్ణి సంస్కరించడానికి గర్భ సంస్కారములు వచ్చాయి. గర్భ సంస్కారములన్నీ చెయ్యకపోతే, అలా చెయ్యనప్పుడు కనీసం శ్రీరామాయణాన్నంతటిని వింటారు. శ్రీరామాయణం అంతా వింటే గర్భిణి స్త్రీ ఆమె సమస్త సంస్కారములను పొందినట్టు. దాని వలన ఉత్తముడైన వాడు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి కొడుకు పుడతాడు. అథవా అది కూడా చేయకపోతే బాలకాండలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి, శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నా కూడా ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని. కాబట్టి తండ్రి అసలు పుట్టేటప్పుడే కొడుకు మంచివాడు పుట్టాలని, పుత్ర సంతానం కలగాలని, దాని వలన తాను పున్నామరకాన్ని పోగొట్టుకోవాలని కోరుకుని ఆర్తితో కుమారుణ్ణి కంటాడు. ఒక కుమారుణ్ణి కనడానికి ఎంత ఆర్తి పొంది కన్నారు అన్నది పురాణాలు పరిశీలిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మార్కండేయ మహర్షిని కనడానికి మృకండుడు ఎంత తపస్సు చేశాడో. ఇప్పటికీ ద్రోణాచార్యుల వారు తన కుమారుడైనటువంటి అశ్వత్థామని పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఉంది. ఆ డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరీ వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక పెద్ద పర్వత గుహ ఉంటుంది. అద్భుతమైనటువంటి గుహ. ద్రోణాచార్యుల వారు ఏ అరుగు మీద కూర్చుని కొడుకు కోసం ఈశ్వరుడి గురించి తపస్సు చేశారో ఆ అరుగు కూడా ఇప్పటికీ ఉంటుంది. అక్కడే ఒక అద్భుతమైన శివలింగం. ఆశ్చర్యం ఏమంటే, ఎంతో మంది లోపల కూర్చుని భజన చేస్తున్నా సరే దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడుగున్నటువంటి పెద్ద నాగుపాము ఒకటి ఇంతమంది మధ్యలోంచి వచ్చే శివలింగాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఇప్పటికీ అది సంతానాపేక్ష కలిగినటువంటి వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేస్తుంటారు. శ్రీముఖలింగం ఎంత గొప్పదో శ్రీకాకుళంలో ఆ ద్రోణాచార్యుల వారి గురించి, ఆ అశ్వత్థామ కొరకు ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ఆ క్షేత్రం అంత గొప్పది. కాబట్టి ఆ సంతానం ఉత్తమమైంది కలగాలి అని అంత తపస్సు చేసి తండ్రి సంతానాన్ని పొందుతాడు. అటువంటి సంతానం పొందడానికి తండ్రి యొక్క వీర్యము కారణమైంది కనుక తండ్రి